అనగనగా ఒక గ్రామం. ఆ గ్రామం పేరు ఆగరగూడ. ఆచమలుతరిది. ఆ గ్రామంలోని ప్రజలు అందరూ కలిసి మెలిసి జీవించేవారు. అది 1982 సంవత్సరం. గ్రామానికి పెద్ద వరద వచ్చింది. అయ్యో, మా ఇల్లు కొట్టుకుపోయింది. ప్రజలు తీవ్రంగా We're trying! Go, go! This way! We're coming! అయితే ఆపదలోనూ ఆగరగూడ ప్రజలు ధైర్యం కోల్పోలేదు. గ్రామస్తులందరూ కలిసి ఇక ఈ లోతట్టు ప్రాంతంలో ఉండకూడదని సమీపంలోని పెద్ద గుట్టపై ఆశ్రయం తీసుకోవాలని చిన్న చిన్న నిర్ణయించారు. గుడిసెలు కట్టుకుని పెద్ద పెద్ద ఆశలతో కొత్త దిద్దుదు మొదలుపెట్టారు. కొన్ని సంవత్సరాలు గడిచాయి. కాలం అనుకూలంగా మారింది. గుడిసెల్లోనే కాదు, ఇక పక్కాగా ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ గ్రామస్తుల్లో మొదలైంది. కానీ ఆ ఆశ ఎక్కువ కాలం నిలవలేదు. ఒకరోజు అటవీ అధికారులు వచ్చారు. ఇది అడవి భూమి. ఇక్కడ మీరు పెద్ద ఇళ్లు కట్టుకోవడానికి హక్కు లేదు. కానీ సార్, మేమేం చేయాలి? నిబంధనలు పాటించండి. ఆ మాటలు ఆగరగూడ ప్రజల గుండెల్లో మంటలు రేపాయి. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న గ్రామం ఒక్కసారిగా ఏకమైంది. అటవీ అధికారుల బెదిరింపులకు తలవంచకుండా గ్రామస్తులందరూ ఒక్కటై ఎదిరించారు. ఇది మా జీవితం, మా భూమి అంటూ తమ ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగించారు. ఆ పోరాటం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆగరగూడ గ్రామం కథ కేవలం ఒక గ్రామం కథ కాదు, అది తమ అస్తిత్వం కోసం పోరాడుతున్న ప్రజల కథ. కొత్తగా వచ్చిన ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అడవి అధికారులను ఎదిరించి గ్రామస్తులందరూ ఏకమై వారితో పోరాడిన వారి జీవిత కథ ఎలా ఉందనే కథ 2వ భాగంలో ఉంటుంది. త్వరలో. నా పేరు సంతోష్ పాలే. నేను సినింగ్ చేస్తాని అందరికీ హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను.